హలో ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైట్ సిటీని. చాప కింద నీరులా రాజకీయాల్లోకి వచ్చిన ఆ నేత అనూహ్యంగా ఎవరెస్ట్కే నిచ్చెనేసేశారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ లక్ష్యం దిశగా అడుగులేస్తున్నారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మరో టర్ను తీసుకొని డైరెక్ట్గా శాసనసభలోకే అడుగు పెట్టాలన్నది ఆయన ఆకాంక్ష. కీలకమైన బాధ్యతలతో రాయలసీమ జిల్లాల్లో టీడీపీకి ఒక చుక్కానిలా వ్యవహరిస్తున్న ఆ నేత ఎవరో కాదు, గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కోవెలమూడి రవీంద్ర అలియాస్ కోవెలమూడి నాని. ప్రస్తుతం ఆయన కుర్చీలో ఆసీనులై ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆయనతో యూటీవీ మాటా మంతి జరగబోతోంది. నన్ను ఫాలో కండి. అన్న నమస్తేనా. నమస్తే. బాగున్నారా? కోవెలమూడి రవీంద్ర అంతే కదా, అది ఓకే. ఆ తల్లిదండ్రులు పెట్టిన పేరు సరే. నిక్నేమ్ అంటే కోవెలమూడి నాని. ఇక్కడ గుంటూరు, విజయవాడ, ఈ పశ్చిమ గోదావరిలో ఈ నానీలు ఎక్కువ ఉంటారులేండి. కోవెలమూడి రవీంద్ర అలియాస్ కోవెలమూడి నాని. మళ్ళీ ఇదేందన్నా పెట్రోల్ బంక్ నాని, గ్యాస్ నాని, మళ్ళీ అడిషనల్గా ఇన్ని పేర్లు, ఒక వ్యక్తికి ఇన్ని పేర్లు. కోవెలమూడి రవీంద్ర అలియాస్ కోవెలమూడి నాని, గ్యాస్ నాని, పెట్రోల్ బంకు నాని, ఇన్ని నానీలు. అంటే ఎన్ని పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఎన్ని గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఏంటి అనేసి. మేము మొదటి నుంచి పెట్రోలియం డీలర్స్ మేము. ఓకే. ఏదినా మేము మొదటి నుంచి ఈ ట్రేడ్లో ఉన్నాం. ఓకే. మా ఫాదర్ వాళ్ళు కాల్టెక్స్ డీలర్లు మేము. ఓకే. తర్వాత హిందుస్థాన్ పెట్రోలియము, తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, అట్లా. ఓకే. ఈ గుంటూరులో పెట్రోల్ పంప్స్ కానీ ఈ కుకింగ్ గ్యాస్ డీలర్షిప్స్ కానీ మాకున్నాయి. మీకున్నాయి. అందుకే పెట్రోల్ బంకు నాని, గ్యాస్ నాని. గ్యాస్ నాని ముందేమో గ్యాస్ నాని అనేవాళ్ళు. ఇప్పుడు బాగా గ్యాస్ బాగా టైట్ ఉండేది. మేము ఒక్కళ్ళే డీలర్లు ఉండేవాళ్ళం ఇక్కడ. తర్వాత రాను రాను గ్యాస్ డిమాండ్ దగ్గర పెట్రోల్ పంప్స్లు కూడా మావి ఉన్నాయి. ఆ పెట్రోల్ పంప్ నాని. ఓకే. ఓకే. అంటే కోవెలమూడి రవీంద్ర అని అడగడం కన్నా కోవెలమూడి నాని గారు అంటేనే ఎక్కువ గుర్తుపడతారు ఈ ప్రాంతంలో. ఎందుకు అది? అంటే నాని అంటేనే గుర్తుపడతారు. అదే నేను కోవెలమూడి రవీంద్ర ఒకసారి ఆలోచిస్తున్నారు అందరూ కూడా. నాని కోవెలమూడి రవీంద్ర గారితో ఇంటర్వ్యూ ఉందండి, వస్తున్నా అండి. కోవెలమూడి రవీంద్ర నాని గారు, ఓ ఆయన అంటున్నారు అన్నమాట. ఎందుకు అంత ఫేమ్ అయింది ఆ పేరు? నాని అనే పేరు ఎందుకు అంత ఫేమ్ అయింది? అదే నాని అనేది తెలిసిన ఎక్కువ జనాల్లో అందరిలో పబ్లిక్లో నాని అనే పిలుస్తారు. ఓకే. 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 మెయిన్ అది చిన్నప్పటి నుంచి అట్లా రవీంద్ర కన్నా నాని అనే పదంతో ఎక్కువ పిలుస్తారు. ఓకే. కోవెలమూడి నాని గారు పరమ భక్తుడు అంటారు అనమాట. అమ్మవారిని ఎక్కువగా కొలుస్తుంటారు. నవరాత్రులు అయితే ప్రతిరోజు ఉపవాసాలతో గుడికి వెళ్ళి వస్తుంటారు. అసలుకి పవర్లో ఉన్నా లేకపోయినా నడుచుకుంటూ పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడము చాలా భక్తి అంటారంట. రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా అరుదుగా కనిపిస్తుంటారు భక్తులు. ఎందుకంటే వాళ్ళకి ఇదే టైం ఉండదు, రాజకీయం చేయడానికే టైం ఉండదు. కానీ భక్తి పారవశ్యం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో మీరు ఒకరు. ఎందుకు అంత భక్తి చిన్నప్పటి నుంచినా? మా పూర్వీకుల నుంచి ఎక్కువ భక్తితో ఉంటారు. ఎందుకు కారణం? మా గ్రాండ్ ఫాదర్ దగ్గర మా ఇంట్లో ఆచారం, ఆ ట్రెడిషన్ అంతే. మా గ్రాండ్ ఫాదరు షిరిడి సాయిబాబాని చూశారు. షిరిడి సాయిబాబాని చూశారు? ఓ, ఎక్కడ? షిరిడీలో. తర్వాత మా గ్రాండ్ ఫాదరు పుట్టపర్తి సాయిబాబా గారి దగ్గర 50 సంవత్సరాలు ఉన్నారు. ఓకే. పుట్టపర్తి సాయిబాబా గారు అంటే ఓకే. షిరిడి సాయిబాబాని చూశారు కాబట్టి ఆయన తర్వాత ఈ అవతారం కాబట్టి ఆయన అప్పుడున్న అనుభవాలు చెప్పాడు కాబట్టి అంత నమ్మకంగా ఆయన ఉన్నాడు. షిరిడి సాయిబాబా తర్వాత అవతారం ఎవరిది? సత్య సాయిబాబా గారు. పుట్టపర్తి సత్య సాయిబాబా అని మీరు అంటున్నారా? మా గ్రాండ్ ఫాదరే ఆయన నమ్మకంతో మా అందరికీ చెప్పాడు. స్వామి గారు ఆయనే అని చెప్పిన దాంట్లో ఆ యొక్క అనుభవాలు చెప్పేపాటికి, ఆ పాత షిరిడి అవతారాల అనుభవాలు ఈయన చెప్పేపాటికి ఈయన కూడా ఈయన అని చెప్పి నమ్మి అక్కడే సెటిల్ అయిపోయారు. ఓకే. ఓకే. అంటే ఏ బేస్తో చెప్పారు ఆయన ఒకరే అనేసి? మన ఇద్దరం మాట్లాడతాం, తర్వాత ఎవరో ఒకరు ముందు వెళ్ళిపోతాం, తర్వాత ఒకరు కలిసి ఆయన మనం మాట్లాడిన విషయాలు మన ఇద్దరం మాట్లాడిని మూడో మనిషి చెప్పాడంటే దాని అర్థం ఏంటి? షిరిడి సాయిబాబా అంటే మీరు చూడలేదులే, మీ గ్రాండ్ ఫాదర్ చూసారు. మరి పుట్టపర్తి సాయిబాబాని మీరు చూసారా? నేను చూశాను. ఓకే. ఎప్పుడు వెళ్ళేవారు అక్కడికి? నేను ఎక్కడ వెళ్ళేవారు. నా పెళ్లి కూడా ఆయనే చేశారు అక్కడ. మీ పెళ్లి కూడా పుట్టపర్తి సాయిబాబా చేశారా? ఆయనే చేశారు. అంటే కోవెలమూడి నాని గారికి టీడీపీ జోన్ 5 ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత అనంతపురంతో ఆయనకు అప్పుడే అనుబంధం ఏమో అనుకున్నా. అయితే మీకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది అనంతపురంతో? మా గ్రాండ్ ఫాదర్ 1945లో వెళ్ళారు అక్కడికి, పుట్టపర్తికే. ఫస్ట్ పుట్టపర్తి. ఆయన 92 దాకా అక్కడే ఉన్నారు. అక్కడే కాలం చెందారు. అక్కడే మా నాన్నగారు కూడా అక్కడికి వెళ్ళే కాలం చెందారు మొన్న పుట్టపర్తిలోనే. అవునా? మన డిసెంబర్లో అక్కడికి వెళ్ళే. ఏమది?
ఆయన విష్ అట్లా నేను అక్కడే వెళ్ళిపోవాలి స్వామివారి దగ్గర. ఓకే. పర్తిలో బాబా లేకపోయినా ఆయన నడయాని చోట ఆయన వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయనతో పాటు ఈయన చాలా సంవత్సరాలు సేవలో ఉన్నారు. మా ఫాదర్ సాయిబాబా సేవా ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా చేశారు. చనిపోయే వరకు కూడా ఆయన అదే పదవిలో ఉన్నారు. ఓకే. ఆ సర్వీస్లోనే చనిపోయారు. ఓకే. ఇప్పటికి పర్తి వెళ్తుంటారా మీరు? రెగ్యులర్గా వెళ్తుంటాను. ఓకే. వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నారు. ఒక మాల్ కూడా ఉంది మీకు, చిన్న నాకేం మాల్ కన్స్ట్రక్షన్ ఏదో చేశారని కూడా. నా ఫ్రెండ్ అది. ఓకే. నేను చేసి పెట్టేవాడిని, అంతేగాని నా మాలేం కాదు అది. భక్తి మీ తాతగారు చూసారు, షిరిడి సాయిబాబాని చూశారు, మళ్ళీ పుట్టపర్తి సాయిబాబాని చూశారు, మీ నాన్నగారు చూశారు, అక్కడే కాలం కూడా చేశారు. ఇంత భక్తి ఉంది. సినిమా డైరెక్టరు రాఘవేంద్ర గారికి మీకు బంధుత్వం ఉందని తెలిసింది. ఆయన కూడా మా గ్రాండ్ ఫాదర్లో బ్రదర్ సన్ ఆయన. ఓకే. మీ తాతగారి బ్రదర్ సన్ ఆయన. బ్రదర్ సన్ను. మీకు అన్నదమ్ముడు అవుతారా? మాకు బాబాయ్ అవుతారు. బాబాయ్ అవుతారు. బాగా సఖ్యత ఉంటుందా? ఓకే. సినీ రంగంలోనే ఒక ప్రముఖుడిగా రాఘవేంద్ర గారితో బంధుత్వము ప్లస్ ఆధ్యాత్మిక ఇవన్నీ ఉన్నాయి. వ్యాపారాల్లో బిజీగా ఉన్నారు. రాజకీయాల పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారు మీరు? నేను మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారితో ఉండేవాడిని యూత్లో ఉన్నప్పుడు. ఆయన కర్షక చైర్మన్ ఉండగా గుంటూరు వచ్చాడు. ఆయన కర్షక పరిషత్. మా స్కూల్లో సీనియర్ బ్రహ్మేశ్వరరావు అని చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మంచి ప్రోగ్రామ్ చేద్దాం ఇక్కడ అని చెప్పి అట్లా స్టార్ట్ ఆయన దగ్గరికి వెళ్ళటం వల్ల అట్లా మొదటి నుంచి నేను తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అభిమానిగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేశాను, ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాను. కానీ రాఘవేంద్రరావు గారికి మీకున్న బంధుత్వంతో, రాఘవేంద్రరావు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సాన్నిధ్యంతోనే మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ క్లోజ్ అవ్వడానికి కారణం అయ్యారంటారు? అదేం లేదండి. నేను ఎప్పుడు పోయి నేను మొదటి నుంచి నా పనితీరు, ఒక నిబద్ధత, మా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పని నేను చేస్తాను కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకళ్ళ ద్వారా రికమెండేషన్ అయ్యి వెళ్ళిందేం లేదు. నాకు చిరకాల పరిచయం ఉంది. నేను ప్రతి సంవత్సరం వెళ్ళి పైన పవర్లో ఉన్నా లేకపోయినా వెళ్ళి నమస్కారం పెట్టుకొచ్చి కనపడుతూ ఉండేవాడిని. ఎందుకు రాజకీయాల పట్ల ఆకర్షితులు అయ్యారంటే టీడీపీలోనే కొనసాగారు, ఏం లక్ష్యంతో వచ్చారు? మేము చాలా మా ఫాదరు మా గ్రాండ్ ఫాదర్ అందరూ సర్వీస్ ఓరియంటెడ్లో ఉంటారు, మ్యాన్ కైండ్ సర్వీస్ ఓరియంటెడ్లో. మేము సర్వీస్ చేయాలంటే మా వనరుల కన్నా ఒక రాజకీయంగా ఒక ప్లాట్ఫామ్ అంటే ఇంకెక్కువ మంది పేదవాడికి సహాయం చేయవచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ రంగం ఎంచుకున్నామే, కానీ దీంట్లో ఏదో ఆశించి చేయాలనే ఉద్దేశం అయితే కాదు. సర్వీసు రాజకీయము అంటున్నారు. స్ట్రైట్గా ఒక పాయింట్ అడుగుతాను, మీకు బాధ కలగచ్చేమో. నాకేం బాధ కాదు. అదే అడుగుతాను, చెప్పండి. కొద్దిగా స్ట్రైట్గా అడుగుతాను. స్ట్రైట్గా అడగండి. మీతో మంచి వ్యాపారాలు ఉన్నాయి, మీకు వ్యాపారస్తుగా ఎదిగారు, డబ్బు కూడా బాగానే ఉంది. అయినప్పటికీ కూడా కోవెలమూడి నాని గారు పరమ పిసినారి, రూపాయి కూడా బయటికి తీరు అంటారు. అలాంటి కోవెలమూడి నాని గారు రాజకీయాలు ఎలా రాణిస్తారు, సర్వీస్ ఎలా చేస్తారు? రాజకీయాల్లో రాణించాలంటే ఫస్ట్ డబ్బు ఖర్చు పెట్టాలి. 10 మంది మనం చుట్టేప్పుడు గుమిగూడి ఉంటారు, ఓకేనా? ఆ 10 మందికి రోజు కూడా ఖర్చు పెట్టాలి. ఏదో బండ్లకు దాన్ని ఖర్చు. ఎన్నికలు అంటే గిన ఈరోజు ఒక ఎమ్మెల్యే అంటే గిన 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఖర్చు అయ్యే పని, ఆ ఖర్చు పెట్టాలి. ఇవన్నీ కూడా కష్టము. నాని గారు ఇంత పిసినారుగా ఉంటారు, అందుకే రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడుతో అంత అనుబంధం ఉన్నప్పటికీ కూడా రాణించలేకపోతున్నారు అంటున్నారు. సరే, మీ అభిప్రాయం అది. నా అభిప్రాయం కాదు, బయట వచ్చిన సమాచారం, నా అభిప్రాయం కాదు. అవన్నీ నేను వ్యక్తిగతంగా నేను పిసినారు అయితే మాత్రం కాదు. నేను ఎంత బాగొట్టుకున్నానో నాకు తెలుసు, ఒకరికి తెలియాల్సినంత అవసరం లేదు. రాజకీయాలను పోగొట్టుకున్నారా? చాలా. ఓకే. నేనంతా తెలుగుదేశం పార్టీకి లాయల్గా ఖర్చు పెట్టినట్టు నాకు తెలిసి ఈ జిల్లాలో ఎవరు లేరు. జిల్లాలోనే ఎవరు లేరు? ఈ జిల్లాలో కాదు, ఈ కోస్తా ఆంధ్రాలో లేరు. అమ్మో, ఇది చాలా పెద్ద వర్డ్ అసలు. కోస్తా ఆంధ్రాలో లేరు. ఇంకొక పాయింట్ అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. కోవెలమూడి నాని గారికి కాస్త ఇగో ఎక్కువ, నాతో డబ్బు దండిగా ఉంది, ఎవరైనా నా దగ్గరికే రావాలి, నా వద్దకే రావాలి అని ఉంటారు. అంత ఇగో ఆయనకి అంటే అట్లా ఏం లేదు, నాకు ఇగో లేదు. నేను ఎవరికైనా ఇగో ఇస్ ఫస్ట్ సెల్ఫ్ ఎమినీ అని చెప్తుంటాను. నేను సాయిబాబా సూక్తులు బాగా చదివినాను. అవునా? ఓకే. నేను ఇగోగా ఎప్పుడు ఉన్నాను. అంటే పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా? పుట్టపర్తి సాయిబాబా. అర్థమైందా? చూసే వాళ్ళకి అట్లా అనిపించచ్చు, ఎందుకంటే నేను సహజంగా ఎవరి దగ్గరికి వెళ్ళను. ఎందుకంటే నాకేమి భగవంతుడి దయ వలన ప్రతిరోజు ఒక నమస్కారం పెట్టుకుంటాను, నాకు ఎవరితో అవసరం రాకూడదు. ఓకే. అర్థమైందా? ఎందుకు నాకేమి పెద్ద ఆరాటపడను, దేనికోసం పోయి తలుపులేమని నుంచోను. గౌరవిస్తే గౌరవంగా దూరంగా ఉంటాను అంతే. అంతేగాని నేనేమి ఈగోగా ఉంటాము, లేకపోతే ఎవరైనా పలకరిస్తే పలకరిస్తాను,
పెద్ద చనువుగా పోయి వాటేసుకొని మాట్లాడాలంత అవసరం అనిపించదు కాబట్టి దాన్ని వాళ్ళు ఏదన్నా ఈగోగా అనుకుంటే అది తప్పు, కానీ నాకైతే ఎటువంటి ఈగో లేదు. నాకు ఏ అవసరం ఉండదు, ఏదైనా అవసరం ఉన్నా నేను పట్టించుకుంటున్నా. మరి టికెట్ కావాలనేది మీ అవసరం కాదంటారా? టికెట్ నా పనితీరు, నా సర్వీసు ఓరియంటెడ్ ఉంటేనే నేను ప్రజల్లో నానే సర్వీస్ చేయగలను అనుకుంటేనే ఏమని అడుగుతానే, కానీ లేకపోతే మీరు నాకు ఇస్తేనే మీ అమౌంట్ ఉంటాను, ఇవ్వకపోతే మీ అమౌంట్ ఉంటాను, అందరిలాగా నేను బెదిరించేవాడిని కూడా కాదు. నేను సౌమ్యంగా మా నాయకుడు ఏమైతే చెప్తాడో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఒక నిబద్ధతతో పనిచేస్తేనే కానీ ఎప్పుడు వాళ్ళకి నా జీవితంలో ఎదురు మాట కానీ చెప్పబోను కూడా, చెప్పలేదు కూడా. 2019-24 ఎన్నికల వరకు మీరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఖచ్చితంగా టికెట్ మీదే అనుకున్నారు. చివరి నిమిషంలో గల్లా మాధవి బీసీ ఈక్వేషన్లో గల్లా మాధవి ఇచ్చారు. ఆమె భర్త రామచంద్రరావు గారు ఆయన కమ్మ సమాజానికి చెందినారు. ఒకవేళ కూటమిలో భాగంగా అది బీజేపీకో జనసేనకో కేటాయించి ఉంటే అది వేరే విషయం. ఈక్వేషన్ మారింది, కూటమి వచ్చింది కాబట్టి అనుకోవచ్చు. మరి అంతవరకు పనిచేసిన మీరు ఆర్థికంగా స్థితిమంతులు, చంద్రబాబు గారికి చాలా సన్నిహితము, నియోజకవర్గం మిమ్మల్ని కాదని అసలు గల్లా మాధవి గారు ఎన్నికల వరకు ఏ పార్టీలోనే ఎవరికి తెలియదు కూడా. అది కానీ వాళ్ళ హస్బెండ్ కమ్మ సామాజిక వర్గం కాబట్టి అంతవరకే. ఏం తెలియకుండా ఆమెను తెర మీదకి ఎందుకు తీసుకొచ్చారు మిమ్మల్ని కాదని? ఈ పార్లమెంట్లో ఒక బీసీ పెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. బీసీ పెట్టాలన్నప్పుడు వాళ్ళకి మామూలుగా మంగళగిరి అనేది బీసీ కమ్యూనిటీ సీటు, అక్కడ మా యువ నాయకుడిని పోటీ చేస్తున్నారు. కంపల్సరీగా ఆ బీసీకి పార్లమెంట్లో ఇవ్వకపోతే ఆల్రెడీ లాస్ట్ టైం మాకు దెబ్బ తగిలింది. ఇంకోసారి ఆ పొరపాట్లు జరగకూడదన్న ఉద్దేశంతో నన్ను అధిష్టానం పిలిచి ఈ పార్లమెంట్లో ఒక బీసీని పెట్టాలనుకుంటున్నాం, అది కూడా గుంటూరు వెస్ట్లోనే పెట్టాలనుకుంటున్నాం, నీ అభిప్రాయం ఏంటని అడిగారు. నేను ఒకటే చెప్పాను, మీరు ముఖ్యమంత్రి అయితే చాలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చాను. ఇది కమ్మ డామినేషన్ ఎక్కువగా ఉన్న ఏరియా, కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఏరియా అంటుంటారు కదా ఈ నియోజకవర్గం. మరి బీసీకి సంబంధించిన గల్లా మాధవి గారికి ఎలా టికెట్ ఇచ్చారంటారు? చెప్తున్నాను కదా, మంగళగిరి అనే కాన్స్టిట్యున్సీ బీసీలు ఇప్పుడు దాకా పార్టీలో పోటీ చేస్తూ వచ్చారు కాబట్టి ఈ రాబిన్ శర్మ అని ఒక టీము పొలిటికల్ వాళ్ళు ఒక స్ట్రాటజీ చెప్పారు. కంపల్సరీ ఈ పార్లమెంట్లో ఒక బీసీకి ఇవ్వాలి మనం పొలిటికల్ స్ట్రాటజీ అన్నారు. దానికి నేను అగ్రీ అయ్యాను. సరే, ఎమ్మెల్యే కావాలనుకున్నారు, కార్పొరేటర్ అయ్యారు. పార్టీ ఏమో మిమ్మల్ని మేయర్ చేయాలనుకుంది, కార్పొరేటర్ అయ్యారు. కూటమి సహకారం కావచ్చు, మీ అదృష్టం లక్కీ భాస్కర్ టైంలో లక్కీగా గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ అయిపోయారు. అది కూడా రాజమార్గంలో కాదు, దొడ్డిదారిని అయిపోయారు. మరి పరిస్థితి ఏంటి అసలు? ఎలా ఫీల్ అవుతున్నారు అసలు వచ్చి? రాజమార్గమా దొడ్డి మార్గం అనేది నేను ఆలోచించలేదు. గవర్నమెంట్ వచ్చింది, మేయర్ రాజీనామా చేశాడు. నేను ఎక్కడ మిగతా చోట్లలాగా అవిశ్వాసాలు పెట్టాలని అనుకోవటం లేదు. నేను స్టాండింగ్ కమిటీ ఎలక్షన్ చేశాను. ఎలక్షన్లో మాకు 33 ఓట్లు వచ్చినాయి. ఎలా వచ్చింది? మీకు మెజార్టీ లేకనే కదా జాయిన్ అయ్యారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందే మా ప్రభుత్వంలో కార్పొరేట్లు అందరూ జాయిన్ అయ్యారు. ఒక్కొక్కరిని ఎంత కొన్నారు? కొంటమేం లేదు. ఇప్పుడు మీకు మరలా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ అధికారం రాకముందే మా పార్టీలో కార్పొరేట్లు జాయిన్ అయ్యారు. ఒకసారి మీరు రివైండ్ చేసి వైసీపీలో వచ్చిన కుమ్ములాటల కారణంగా దాన్ని ఆసరాగా చేసుకొని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రంగంలోకి దిగి మొత్తం కూడా ఇదంతా కూడా సర్దుబాటు చేశారు అంటారు మీకోసం. ఇది 100% పెమ్మసాని గారు ఒక ప్లాన్ చేశారు. పెమ్మసాని గారు ఏమని ప్లాన్ చేశారు? ముందు ఫస్ట్ మనకి స్టాండింగ్ కమిటీ అథెంటిక్గా లేదు బాడీ, దాన్ని అథెంటిక్ బాడీ చేయాలి, ముందు ఎలక్షన్ పెట్టమని గౌరవ కమిషనర్ గారు కోరారు. ఎలక్షన్ పెట్టారు, మాకు మెజారిటీ వచ్చింది, మేము గెలిచాము. దానికి ఆయన మేయర్ రాజీనామా చేశాడు, తిరిగి మనకు బలం లేదు కదా అని చెప్పి. అంతకుమించి ఏం లేదు. దొడ్డిదాని తర్వాత మాకు మెజారిటీకి మేమే వచ్చాం. మళ్ళీ ఎన్నికలు జరిగినాయి, ఎన్నికల కమిషన్ విధానం ప్రకారం ఎలక్షన్లో ఎన్నుకున్నారు, నన్ను గెలిచాను. అది ఇక్కడ జరిగింది ప్రజాస్వామ్యం వల్ల ప్రజల నుంచి ఎన్నుకోబడలేదు కదా. ప్రజల నుంచి ఈ పదవి ఎవరు ఎన్నుకోలేదు కదా. ఎప్పుడైనా డైరెక్ట్ ఎలక్షన్ పెడితే మేమే గెలుస్తాం. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి గెలుస్తారు. గతంలో అధికారం లేకపోయినా కూడా మేయర్ ఎలక్షన్ డైరెక్ట్గా పెట్టమనండి. డైరెక్ట్గా పెడితే ఇండైరెక్ట్ ఎలక్షన్ ఇది ఇండైరెక్ట్ ఎలక్షన్. ఇదే గుంటూరు వెస్ట్ మీద భాష్యం ప్రవీణ్ గారు, కన్నేశ్వర్, అప్పట్లో మీరు ఉన్నారు ఇన్ఛార్జ్, భాష్యం ప్రవీణ్ గారు కూడా కన్నేశ్వర్, మీ ఇద్దరిని కాదని మాధవి గారికి టికెట్ ఇచ్చేశారు. ఇప్పుడు మీరు ఆమెతో కలిసి పనిచేస్తున్నారా? 100% పనిచేస్తారు. ఎలాంటి మనస్పర్ధలు? నాకేం లేదు. ఇక్కడ గుంటూరులో పెమ్మసాని గారు, కోయిలమూడి నాని గారు, ఇక గల్లా మాధవి గారు, మీరు 4 వర్గాలు అయిపోయారు. ఇక్కడ 4 వర్గాలు అయిపోయారు. కార్యకర్తలు పెమ్మసాని గారు, గల్లా మాధవి, మీరు, ఆలపాటి రాజా.
అదేం లేదు నేను ఆల్బర్ట్ రాజా గారు మాకేమీ లేదు, డిస్టర్బెన్స్ ఏం లేదు, అంతా కలిసే ఉన్నారు, కలిసే ఉంటాం, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజెంట్ మా నాయకుడు నేను కానీ ఆల్బర్ట్ రాజా గారు కానీ కేంద్ర మంత్రి వర్యులైన పెమ్మసాని గారి మార్గంలో మేము ప్రయాణం చేస్తాం. ఆయన గౌరవ కేంద్ర మంత్రి, ఆయన చెప్పిన విధానం ప్రకారం మేము ఇక్కడ నడుచుకుంటాం. మీ లక్ష్యం ఎమ్మెల్యే కావాలి అనేది, మీ లక్ష్యం ఎమ్మెల్యే కావాలి అనేది, సభలోకి అడుగు పెట్టాలి, అధ్యక్ష అనేది ఏదో సాధించాలి మీ లక్ష్యం. అయితే ఇంకా ఒక 1 year మాత్రమే కాలపరిమితి ఉన్న మేయర్ కుర్చీలో కూర్చున్నారు. సరే ఏం సాధించాలనుకున్నారు, భవిష్యత్తు ఏంటి అసలు? ఎమ్మెల్యే కావాలనుకున్న మాట వాస్తవం. నేను 99 నుంచి నేను ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీలో. నాకు అవకాశం రాలేదు. వేరే అవకాశాలు వచ్చినా కూడా నేను ఎప్పుడు ఎటువైపు చూడలేదు. అంత అవసరం లేదు నాకు. నేను నమ్మిన సిద్ధాంతాలు ఉన్న పార్టీలో ఇక్కడి నుంచే పోటీ చేయాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను. చూద్దాం భగవంతుని నిర్ణయం ఎట్లా ఉంటుందో. అట్లాగే ఈ 8 నెలల కాల పరిమితిలో నేను తీసుకుంది కూడా మనిషి ఒకరోజు చేసినా మంచి పనులు చేయొచ్చు, అంతేగాని చేసిన మనం పొద్దునుంచి సాయంత్రం దాకా ఎంతవరకు పేదవాడికి మనం చేయగలిగాం అనేది మనం చూడాలి. ఎన్ని రోజులు చేసాం, సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చరిత్రలో 10 రోజులు పరిపాలించిన వాళ్ళు కూడా ఉన్నారు. చరిత్ర చూస్తే ఎట్లా ఏ విధంగా పనిచేశాడు, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ఏ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నాడు, రాజ్యాంగనుగుణంగా చేస్తున్నాడా లేదా అనేది, రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాడా లేదా అనేది దాని మీద నేను ఆలోచిస్తాను. ఇక మీరు మేయర్ కుర్చీ కూర్చునే ముందు పార్టీ అధిష్టానం ఏమన్నా హామీ వచ్చిందా మీకు? ఏమని? మరో 7 ఏడాదిలో ఎన్నికలు వస్తాయి, మళ్ళీ తిరిగి నువ్వే మేయర్ అభ్యర్థిగా ఉంటావు. నాకు ఎటువంటి హామీలు నేను ఎప్పుడు అడగను, అడగబాను కూడా. ఓకే, అర్థమైందా? ఇన్ఛార్జ్ కూడా చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇన్ఛార్జిగా ఉండమన్నారు, ఉన్నాను. నువ్వు మేయర్గా నువ్వే పోటీ చేయాలని నన్ను అడిగారు, పోటీ చేశాను. ఆ రోజు అందరికి తెలుసు ఇది మేయర్ గెలవదు, అయినా కానీ చాలామంది నన్ను కూడా వద్దన్నారు. కానీ నాకు ఫైనల్గా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నన్ను మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకే ఉంది, ఆయనే చూసుకుంటారని నాకు నమ్మకం ఉంది. అందుకని నేను ఆయన ఏం చెప్పినా ఈ 37 సంవత్సరాలు ఆయన ఏమంటే ఉన్నాను, ఆయన చెప్పినే చేస్తాను. అంతేగాని నాకేదో మీరు హామీ ఇస్తేనే మళ్ళీ నేను కుర్చీలో కూర్చుంటాను, అది కావాలి ఇది కావాలి, నేను పోయి వేరే విధంగా ఎవరిని అడగలేను, అడగబోను కూడా. ఏడాది తర్వాత మీరు మాజీ అవుతారు, మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ గెలవాలి. ఒకవేళ అధిష్టానం ఆదిస్తే పార్టీ కింద సర్వీస్ చేశారు, ఎమ్మెల్యే టికెట్ కూడా మిస్ చేశాం కాబట్టి మేయర్ ఇస్తే పర్వాలేదు, మేయర్ ఇవ్వకపోతే కార్పొరేటర్ పదవితోనే కొనసాగుతారా? అసలు కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారా? మా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేటర్గా ఉండమన్నా కూడా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేమి అంటే మేయర్ హామీ లేకుండా కార్పొరేటర్గా పోటీ చేస్తారా నెక్స్ట్ ఎలక్షన్? గ్యారంటీకి పోటీ చేస్తాను. ఆయన అవకాశం ఇస్తే, అది కూడా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే కార్పొరేటర్గా పోటీ చేయండి, చేస్తాను. కార్పొరేటర్ కూడా అవకాశం మీరు మీకు ఏమో అప్పుడున్న సమీకరణాలు ఎట్లా వస్తాయి, ఎట్లా చెప్తాం? ఎమ్మెల్యే క్యాండిడేట్ ని కార్పొరేటర్ నిలబెట్టరా? ఇప్పుడు కొన్ని సార్లు ఏం జరుగుతుంది, మన చేతుల్లో ఏముంటుంది? కోలుపు నాని గారు ఆర్థికంగా స్థితివంతుడు, బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు, ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు, అది కూడా దూరం అయిపోయింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్కి ఎంతో పార్టీకి ఎంతో ఖర్చు పెట్టారు. ఒక కార్పొరేటర్, ఒక డివిజన్ కార్పొరేటర్ అట్లా చెప్పలేమండి పార్టీ రాజకీయాల్లో. అది అంత ఈజీ ఏం కాదు. పార్టీ నిర్ణయమే ఫైనల్, అంతే అంతే. ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తారు, అంతే 100%. సరే ఏంటి మీరు చూస్తే ఇంత సౌమ్యంగా ఉన్నారు, గుంటూరు టికెట్ ఆశిస్తున్నారు, జోన్ 5కి అంటే అనంతపురము, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల ఇన్ఛార్జిగా, పార్టీ ఇన్ఛార్జిగా మేము మీకు బాధ్యతలు ఇచ్చారు, అక్కడ పరిశీలిస్తుంటారు. అసలు ఏ నమ్మకంతో ఇచ్చారు మీకు అంత ఇదిగా? అసలు మీరు చూసి ఇంత నెమ్మదసుడుగా ఉన్నారు, అసలుకి రాముడు మంచి బాలుడు. నమ్మకం అంటే నేను నిబద్ధతగా పార్టీకి పనిచేస్తానని ఇచ్చారు, నిబద్ధతగా. నేను పని చేయకపోతే గుంటూరులో వెస్ట్లో 50,000 మెజార్టీ వస్తుందని మాధవి గారిని అనౌన్స్ చేయక ముందు చెప్పాను, ఆమెను తీసుకొచ్చి పబ్లిక్ మీటింగ్లో చెప్పాను, ప్రెస్లో చెప్పాను. ఈ పార్టీ ఇంత మెజార్టీ రావాలంటే ఎంత కష్టపడితే వస్తుంది. ఊరిని కష్టపడకుండా 5 ఏళ్ల నుంచి మేమేం ఖాళీ కూర్చొని మిగతా కానిస్టెన్సీలు ఇంత మెజార్టీ రాలేదే. మీరు చూడండి, జిల్లాలో పార్టీని చక్కబట్టే బాధ్యత మీదేనా? 100%. ముఖ్యంగా జోన్ 5 ఎక్కడ ఉన్నా అనంతపురం జిల్లాలో మీ పేరు ఎక్కువగా అనిపిస్తుంటుంది అన్నమాట. అనంతపురం జిల్లాలో కుమ్ములాటలు ఎక్కువైపోయాయి, ఏమంటారు దానికి? కుమ్ములాటలు ప్రతి పార్టీలో ప్రతి చోట ఉంటాయి సార్. దాన్ని మనం సరిగ్గా
ప్రజల అవసరాలకు తగ్గట్టుగా తీసుకెళ్ళాలి కానీ అంతర్గత కుమ్ములాట్లు రాజకీయ పార్టీలు అంటే అంతర్గత కుమ్ములాట్లు ఉంటాయి. గ్రూపులు ఉండొచ్చు, ఎవరు రాజకీయాలు చేసుకుంటే అది వేరే. ఒకరికొకరు చంపుకునేంత వరకు నన్ను చంపడానికి రెక్కి నిర్వహించారు అని డైరెక్ట్గా ఎస్పీకి ఫిర్యాదు చేయడము, పార్టీకి ఫిర్యాదు చేయడం మాకు సంబంధం లేదని ఇది పెద్ద రచ్చయి కూర్చుంది కదా అనంతపురంలో. మీ సిట్టింగ్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి, లిక్కర్ సుధాకర్ నాయుడు గారికి ఎస్పీ విచారణను దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు ఇతని మీద రెక్కి నిర్వహించారనేసి ఇది పెద్ద చర్చ కదా. కుటుంబంలో అన్నాక రకరకాలు జరుగుతుంటాయి. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దాల్సిన బాధ్యత కుటుంబ పెద్దగా మా నాయకుడికి ఉంటుంది. కొన్ని మాకు అప్పచెప్పినప్పుడు మేమే సరి చేసాం. ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు, ఏం లేదే. ఇప్పటికీ కూడా అదే కుమ్ములాట్లే కదా అనంతపురం. ఎవరికో వాళ్ళకి మీడియా వాళ్ళకి ఏదో మసాలా కావాలి, ఏదో కుమ్ములాట్లను రాస్తుంటారు. నిజంగా కుమ్ములాట్లు ఆడుకోవాల్సినంత పరిస్థితి అక్కడ నిప్పు లేకుండా పొగ వచ్చింది అక్కడ. నిప్పుందో నిప్పు లేదో ఇప్పుడు మీ పార్టీ నాయకుడు ఆరోపించారా లేదా నన్ను చంపాలని రెక్కి నిర్వహించారు వీళ్ళు అనేది మీరే చెప్పండి. నేను వాస్తవం చెప్తాను. ఎస్పీ ఎందుకు మళ్ళీ పిలిపించారు? అక్కడ ఒక ఎమ్మెల్యే అనుచరుడు ఒక మాట ఎక్కడో తూలాడు. తూలినప్పుడు అప్రమత్తం. ఇప్పుడు మన జిల్లాలంటే వేరు, అవన్నీ ఫ్రాక్షన్ జిల్లాలు, అది అప్రమత్తంగా ఉంటారు. అప్రమత్తంలో భాగంగా కంప్లైంట్ చేసి ఉండొచ్చాము. తర్వాత నేను పిలిచాను, కూర్చోబెట్టాను, మాట్లాడాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా సరి చేశాను. వాళ్ళ అపోహలు ఉంటే అపోహలు కూడా అవి కాదని చెప్పాను. అంతా బాగానే ఉన్నారు. ఓకే, ఇప్పుడు లిక్కర్ సుధాకర్ నాయుడు గారికి మీకు బాగా పరిచయం ఉంది, ముందు నుంచి కూడా ఇద్దరు బాగా పరిచయాలు, చాలా క్లోజ్గా ఉంటారు. ఈ నేపథ్యంలోనే దగ్గుపాటి ప్రసాద్ గారి గురించి మీకు సుధాకర్ నాయుడు గారు లేనిపోనివని చెప్పి ఆయన డ్యామేజ్ చేస్తున్నాడు అనే ఉద్దేశంతో ఎక్కువ చేస్తున్నాడు, వీడిని లేపేస్తే పోతుంది కదా అని ఎమ్మెల్యే అనుచరుడు అన్నాడు అనేది అక్కడ వచ్చిన వాదన. మీరే అన్నారు, మాట తూలాడని మీరు అంటున్నారు. తూలాడనే మాట మీరు మాట్లాడే మాట చాలా తేడా ఉంటుంది. ఏదైనా కావచ్చు, ఏదైనా మాట కావచ్చు. సుధాకర్ నాయుడు ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, ఐ అడ్మిట్ మై సో లాంగ్ ఫ్రెండ్. నా ఈ 5-10 ఏళ్ళు కదా, నాకు 20 ఏళ్ల కింద నుంచి పరిచయం. ఓకే, సెకండ్ థింగ్, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎటువంటి మాటలు ఆయన మీద స్పందించలేదు. ఆయన అనుచరుడు మాట్లాడిన మాటమే ఇంకోసారి జరగనని చెప్పాడు. అందరితో అయిపోయింది ఆ ఇష్యూ. అనుచరుడైనా కూడా అంత స్థాయికి ఎలా పోతారు, అంత మాట ఎలా మాట్లాడతారు సార్? ఇప్పుడు పవర్లో కూర్చున్నప్పుడు మా వాడు కూర్చున్నాళ్ళే మనం ఏం మాట్లాడితే చెల్లుద్దని బయట నా పక్కన కూడా 100 మంది మాట్లాడుతున్నారు. మనం సరిదిద్దాలి. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు వెంకటేశ్వర ప్రసాద్, సరిదిద్దుకుంటాడు. ఏం పుట్టగానే అందరూ నేర్చుకుంటారా? స్లోగా 1 by 1 నేర్చుకుని సరిదిద్దుకుంటారు. చేసి వాళ్ళ అనుచరులు తప్పు చేస్తే సరిదిద్దుతున్నాడు అతను కూడా. చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాడు కాబట్టి నేను అడుగుతా డైరెక్ట్. చెప్పండి. అనంతపురం జిల్లాలో కోవెలమూడి నాని గారు డబ్బులు తీసుకుని 1-2 స్థానాలలో సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ఇప్పించారు అన్న వార్తలు అయితే బలంగా వస్తుంది. ఎవరికి ఇప్పించాను నేను? ఒకరి పేర్లు ఎందుకండి మీరు చెప్పండి. ఒకరి పేర్లు నేను డబ్బులు తీసుకొని టికెట్లు ఎవరికి ఇప్పించాను అది మీకు తెలుసు, ఎక్కడ ఎవరికి ఇప్పించారు అనేసి. నేను ఎవరికి నా రాజకీయ అనుభవంలో సీనియర్లకు అన్యాయం చెప్పేదేనండి. నేను ఎప్పుడు నన్ను ఇచ్చేవాడు, నాకు ఇచ్చేవాడు లేదు, నన్ను కొనేవాడు లేడు. అంతేనంటారా? గుర్తుపెట్టుకోండి. లైఫ్ కుబేరుడా మీరు? నన్ను ఇచ్చేవాడు లేడు, నన్ను కొనేవాడు లేడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అట్లా మళ్ళీ చెబుతున్నా, రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇస్తే వాళ్ళే అక్కడ టికెట్లు. అంతేగాని టికెట్లు మార్చేంత అధికారాలు మా దగ్గర ఉండవు. రిపోర్ట్ చేసింది నేను అంతా ఫైనల్ స్టేజ్లో నేను జోన్ 5 ఇన్ఛార్జ్గా వచ్చాను. నేను వచ్చేసి దాన్ని ఎట్లా ఎలక్షన్ ఇయరింగ్ చేయాలి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఏ మండలంలో ఎలక్షన్ బాగా జరగాలి, ఎక్కడ మనం సరిదిద్దుకోవాలి, అంతవరకే రాజకీయం. మేము మిగతా విషయాల వరకు నేను ఎప్పుడు సీనియర్లకు ఆడ ప్రాధాన్యత ఇస్తున్నారా మీ పార్టీలో? అనంతపురం జిల్లాలో 100% ఇస్తాం. 100% ఇస్తున్నారా? ప్రభాకర్ చౌదరి గారు మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా పనిచేశారు. మరి ప్రభాకర్ చౌదరి గారు పార్టీ అయితే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవితో సరిపెట్టారు. ఆయన సేవలు ఎలా ఉపయోగించుకుంటున్నారు? పార్టీ రేపు రాజ్యసభ ఎంపీ అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ అవ్వచ్చు. ఆయన రకరకాల మెంబరే, ఏం తప్పే ఉంది దాంట్లో. ఒకటే సార్ ఏకంగా రాజ్యసభ అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, అదే లేదు. ఆయన సేవ అదే అనంతపురం నియోజకవర్గం నుంచి ఆ సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యే ఒకరు ఉండగా ఈయనకు మళ్ళీ ఎందుకు ఇస్తారు? అదే సామాజిక లేదు. సామాజిక వర్గం ఆయన ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ప్రభాకర్ చౌదరి. ఓకే, ప్రభాకర్ చౌదరి గారు రాజ్యసభ ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ ఇవ్వచ్చు. మరొక సీనియర్ నాయకుడు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో మీకన్నా సీనియర్ రాజకీయాల్లో పేరు గడ్డం సుబ్రహ్మణ్యం గారు ఉన్నాడు కదా ఆయన. ఓకే, ఆయన ఉన్నాడు. ఆయనకి ఏ ప్రాధాన్యత ఇచ్చారు? ఇప్పుడు గడ్డం సుబ్రహ్మణ్యం గారు ఆయన ఏం కోరుకోవాలి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడానికి.
ఆయన ఎప్పుడు నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలి ఎప్పుడు ఆయన కూడా మీలాంటి వ్యక్తి అంటారు కదా, 100% కోరుకోడు అంటారు కదా. ఆయన ఏం కోరుకోవాలా. ఇప్పుడు కూడా చెప్తున్నా, నాకు గడ్డం మీరు కోరుకుంటే మీకు మేయర్ కుర్చీ వచ్చిందా, కోరుకోకపోయినా వచ్చిందా ఏది ఈ మేయర్ కుర్చీ? నేనేం కోరుకోవాలా. మరి గడ్డం సుబ్రహ్మణ్యం గారు సేమ్ మీలా కదా, డిట్టో ఆయన కూడా మీ అంతే చెప్పానండి. కదా. ఆయన కనీసం ఆ, నన్ను చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయమన్నారు కార్పొరేటర్గా. ఆ. ఆయనకి అటువంటి అవకాశాలు నాకు వద్దులే అబ్బా, వాడికి అబ్బా ఇడికి అబ్బా నాకెందుకు అబ్బా అని చెప్తుంటాడు ఆయన. నేను అనుకో మా బాస్ ఏం చెప్తే నేను దూకిరారని దూకి వస్తాను. కొంతమంది అందరూ అట్లా ఉండాలని ఏమన్నా. సేమ్ టు సేమ్ ఆయన కూడా అట్లే అంటుంటారు. నాకేం పెద్ద పరిచయం లేదు ఆయన, కానీ తెలుసు ఆయన గురించి. పార్టీ 100% మాకులాగా మేము గుంటూరు జిల్లాలో అట్లాగా ఆయన కూడా గంటా సుబ్రహ్మణ్యం గారు మాకన్నా కూడా సీనియర్. ఆ. ఆయన అందరు కలిసి 1982 నుంచి ఆయన తెలుగు యువత నుంచి వచ్చారు. ఆయన హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారితో నడిచిన వ్యక్తి అంటారు. ఉన్నారు. ఆయనకి తప్పకుండా న్యాయం చేస్తుంది పార్టీ కూడా. మరి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడి మార్పు జరగబోతుంది అంటున్నారు అనమాట, అనంతపురం జిల్లా అధ్యక్షుడి మార్పు. మరి ఎవరికి న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? సార్ ఫైనల్గా ఒకటి చెప్తాను, ఇందాక చెప్పాను మీకు చెప్పాను, డెసిషన్ ఎవ్రీథింగ్ ఓన్లీ మా చంద్రబాబు నాయుడు గారే. ఆయనకు ఒక వ్యవస్థ ఉంది, ఒక టీం ఉంటుంది, ఒక సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది, పొలిటికల్ మైలేజ్ చేయడానికి ఒక స్ట్రాటజీ టీం ఉంటుంది. స్ట్రాటజీ వాళ్ళు ఇస్తారు. అంటే జిల్లాల అధ్యక్షుడు జితేంద్ర గౌడ్ గారు కావచ్చు, ప్రభాకర్ చౌదరి గారు, గడ్డం సుబ్రహ్మణ్యము, పల్లె రఘునాథ్ రెడ్డి గారు, వీళ్ళంతా చాలా సీనియర్లు అన్నమాట. సార్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు అంటే ఆయన కోడలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఆయన కొంతవరకు న్యాయం చేశారనమాట. ఆయన కూడా మాజీ మంత్రి. మరి జితేంద్ర గౌడ్ గారు, ప్రభాకర్ చౌదరి గారు, గడ్డం సుబ్రహ్మణ్యం ఇలా చెప్పుకుంటే చాలా మంది సీనియర్లు ఉన్నారు. అందరు సీనియర్లకి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అతి త్వరలో అందరికీ న్యాయం జరుగుతుంది. పరిటాల శ్రీరామ్ ధర్మారం నియోజకవర్గాన్ని అంటుపెట్టుకుని ఎలక్షన్స్ వరకు ఆయన పాపం తెలుగుదేశం పార్టీ అక్కడ నడిపించారు. చివరి నిమిషంలో కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన సత్యకుమార్ యాదవ్ వచ్చారు. మరి పరిటాల శ్రీరామ్ యువ నాయకుడు, మంచి జోష్ ఉన్న నాయకుడు కదా, మరి పరిటాల శ్రీరామ్కి ఏం ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? పరిటాల శ్రీరామ్కి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మదర్ ఎమ్మెల్యే ఉన్నారు, రాప్తాడ్ నియోజకవర్గం వాళ్ళ కింద ఉంది. తప్పకుండా అతను కూడా న్యాయం చేస్తాను. కానీ ఇద్దరు కదా, తల్లి రాప్తాడుకుంటే శ్రీరాము వచ్చేసి ధర్మవరం ఇన్ఛార్జిగా బాధ్యతలు మోసాడు, ఖర్చు పెట్టుకున్నాడు కదా. బాధ్యతలు మోసిన మాట వాస్తవం, ఖర్చు పెట్టుకున్న మాట వాస్తవం. అక్కడ బీజేపీ పొత్తులో భాగంగా సత్యకుమార్ యాదవ్ గారు అక్కడ నుంచి కావాలని చెప్పి అడిగారు, అందుకని చెప్పి అక్కడ వాళ్ళకి న్యాయం జరిగింది. అంటే శ్రీరామ్కి రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి ఇచ్చే అవకాశం లేదంటారా యువనేతగా? ఇస్తారు, గ్యారంటీగా ఇస్తారు. ఏడాది కాలం పూర్తి అయిపోయింది. ఇస్తారు. కోయిల్పూడి నాని గారు ఇంకా కరుణించడం లేదా? మీకు ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. కొన్ని అపోహలు, కొన్ని పుకార్లు నమ్మకూడదు. కరుణ కటాక్షాలు ఇవ్వాల్సిన వాడు భగవంతుడు లేదా మా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు. అంతే. ఆయన ఇస్తారు. ఆయన ఎవరు ఏం చేసినా గుర్తుపెట్టుకొని ఇస్తాడు. ఆయన ఒకటి రుణం ఉంచుకునే మనిషి కూడా కాదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ముందా వెనకమాల ఎప్పుడు అనేది వస్తుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక గుంటకల్ తీసుకుంటే జితేంద్ర గారికి, గుమ్మూరు జయరామ్ గారికి పోదు, అనంతపురం తీసుకుంటే అక్కడ ప్రభాకర్ చౌదరి గారు. సరే, ఇప్పుడు ఇవన్నీ ఏ పార్టీలో ఉన్నామండి? పోతుంది ఒక వర్గము. ఎక్కడైనా ఏ పార్టీలోనే ఎన్ని ఉంటాయి. ఇవన్నీ సమర్థవంతంగా నాయకత్వం మా నాయకుడు నిర్వహించడానికి మీకు బాధ్యతలు ఇచ్చారు. నేను ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటే నేను కంపల్సరీగా నెక్స్ట్ మినిట్లో నేను ఇన్వాల్వ్ అవుతాను. నెక్స్ట్ సెకండ్లోనే ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉందంటే నెక్స్ట్ సెకండ్లో ఇన్వాల్వ్ అవుతాను. వీలైనంత వరకు దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను. డిస్టర్బెన్స్ కాస్త బజార్కి వచ్చేంతవరకు ఎక్కడున్నారు కోల్మూడి నాని గారు? అనంతపురం బజార్కి ఏం రాలేదు. బజార్ కింద టీవీలు అంతా మొత్తం వచ్చేసి 2 days నేను అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నాను. ఆ టైంలో ఎపిసోడ్ జరిగింది. నెక్స్ట్ డే నేను గుంటూరు రాగానే ఇద్దరిని పిలిచాను, మాట్లాడాను, దాన్ని క్లోజ్ చేశాను. ఇలా ఇప్పుడు ఇంకా అనంతపురంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడతారా? నా పనే ఎటువంటి ఇబ్బందులు లోకల్ ఉన్న నాయకత్వంలో విభేదాలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రథమంగా నా మీద ఉంటుంది. అట్లాగే మీరు అన్నట్టుగా గడ్డం సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, పరిటాల శ్రీరామ్ గారు కానివ్వండి, జితేంద్ర గౌడ్ గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకి ప్రభాకర్ చౌదరి గారు ఉన్నారు. మళ్ళీ ప్రభాకర్ చౌదరి గారు చాలా పెద్ద స్థాయి. ప్రభాకర్ చౌదరి గారికి మా పార్టీ లోకేష్ గారికి ఏ పదవి ఉందో ఆయనకి ఆ పదవి ఉంది. ఇవాళ మా పార్టీ నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రభాకర్ చౌదరి గారు మాకన్నా పెద్ద పదవిలో ఉన్నాడు. జాతీయ ప్రధాన కార్యదర్శి. నేను నాకన్నా తక్కువ పదవిలో ఉన్న మాతో పాటు బ్యాలెన్స్ ఉన్న వాళ్ళ వరకు నేను మాట్లాడగలను, కానీ నాకన్నా పెద్ద స్థాయిలో వాళ్ళ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేను, మాట్లాడడానికి కూడా సాహసిస్తాను. సరే, ఎట్టకేలకు కార్పొరేట్ నుంచి మేయర్ అయ్యారు. లక్కీ భాస్కర్ టైంలో లక్కీ మేయర్ మీరు. మరి ఏడాదిలో ఎలక్షన్ రాబోతున్నాయి కదా, మీ మార్కు చూపించడం ఈ ఏడాదిలో ఏం చేయాలనుకున్నారు? నేను వచ్చి రాగానే చూశాను, దాదాపు మిగులు బడ్జెట్ అయితే ఉందంట ఇక్కడ మీ కార్పొరేషన్. మీరు గుంటూరులో నేను వాళ్ళకి 60 రోజులైంది నేను పొజిషన్లోకి వచ్చి. ఇప్పటికి 300 కోట్ల వర్కులు పిలిచాను సుమారుగా.
ఎక్కడ చూసినా ఏ రోడ్లోకి వెళ్ళినా కొత్తగా వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు రహదారులు పెద్ద రెయిన్ వస్తే మునిగిపోవటం, ట్రైన్స్ అన్ని పొంగిపోవటం, మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్లోకే వాటర్ రావటం, ఇట్లాంటివి ఏమైతే ఉన్నాయో ఫస్ట్ శానిటేషన్, డ్రైనేజ్, రోడ్స్ ఇవన్నీ కూడా ప్యూర్ డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ ఏమైతే మౌలిక వసతులు ప్రతి సామాన్యుడికి ఏమైతే కావాలో దాని మీద 7-8 నెలలు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లోజ్ చేస్తాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇంకొక నాయకుడు, సీనియర్ నాయకుడు ఉన్నారు. ఆయనను గుర్తించారు ఇప్పటివరకు మీరు ఏమన్నా? పేరు నిమ్మల కృష్ణప్ప గారు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ. మరి ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారా, లేకపోతే ఆయనకి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా? అట్లేం లేదు. ఇప్పుడు ఎవరైనా కానీ సార్ రాజకీయాల్లో పదవి ఉన్నా లేకపోయినా యాక్టివ్గా ఉంటే ఏదో పదవి కోసం వస్తూ ఉంటుంది. పదవిలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉండి పదవి లేనప్పుడు యాక్టివ్గా లేకపోతే కష్టం రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా ఎంత యాక్టివ్గా ఉన్నాడు ఆయన? లైమ్ లైట్లో ఉన్నారా లేదా? అట్లాగే పని చేయాలి. మేము చెప్పేది అంటే పార్టీని నడిపించే వ్యక్తి, పార్టీ అధినేత కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉండాలి. ఆయన ఉంటేనే ఆయన చూసి నేర్చుకోవాలన్నాను ఎవరైనా కానీ. ఇప్పుడు ఆయన కింద మేము ఉన్నాం అనుకో, మా నాయకుడు ఎట్లా ప్రయాణం చేస్తున్నాడో ఆయన చూసి మేము కనీసం 10% పని చేయాలిగా. చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు, లోకేష్ గారు బాగా పనిచేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తున్నారు. వైసీపీ ఏమో, ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఏమో కక్ష సాధింపులు చేస్తుంది. 6 గ్యారెంటీలు అమలు చేయమంటే మా పైన అనవసరమైన అక్రమ కేసులు బనాయిస్తూ మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. సార్ నేను వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడను, కేసులు గీసులు అని నాకు తెలియదు. వాళ్ళ ఆరోపణలు ఏమాత్రం నిజమో, వన్ డే వాళ్ళు చెప్పే అబద్ధాలు తర్వాత జరిగే నిజాలు ఏ విధంగా బయటకు వస్తున్నాయో మీ మీడియా సోదరుల ద్వారా చూస్తూ వచ్చాను. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. వాళ్ళు చెప్పే ఆరోపణలు నేనైతే తీసుకుంటానికి సిద్ధంగా లేను. మా నాయకుడు కూడా ఎప్పటికప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి బేరీ చేస్తుంటాడు, చెప్తుంటాడు. మమ్మల్ని అందరం కూడా అవేర్నెస్ చేసి ఇది కరెక్టా కాదా చూశారు కదా. ఫస్ట్ క్యాన్వాయ్లో వెహికల్ గుంటూరులో ఒక మనిషి చనిపోయాడని వచ్చింది. తర్వాత ఆయన సొంత వెహికల్ కింద పడిన వీడియో బయటకు వచ్చింది కదా. ఇట్లా ఏంటంటే మేము తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళం. నేనైతే వెహికల్ కింద అతను పడ్డాడు, అది పాపము, అది ఒక కుటుంబ పెద్దని కోల్పోయారు వాళ్ళు. కానీ వెహికల్లో ప్రయాణించి అందరి మీద కేసు పెట్టడం కరెక్ట్ అంటారా? సరే అవన్నీ నేను చెప్తున్నాను, అది ఏం జరిగిందో తెలీదు, అది కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అంతే. ఓకే, ఒక్కసారి కోవెలమూడి నాని గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలి. నాన్నగారి పేరండి? మా నాన్నగారు నారాయణరావు గారు. కోవెలమూడి నారాయణరావు గారు. అమ్మగారి పేరు? విజయలక్ష్మి. కోవెలమూడి విజయలక్ష్మి గారు. ఎంతమంది సంతానం వారికి? 2. మీరు పెద్దవారా? నేను, మా చెల్లెలు ఒక అమ్మాయి. చెల్లి. ఒక బావగారు ఏం చేస్తారు? రాజమండ్రిలో ఉంటారు ఆయన. రాజు ఆయన పొలిటీషియన్ అయినా? ఆయన ఏం లేదు పొలిటీషియన్, ఆయన వ్యవసాయం, ఆయనకు పెట్రోల్ పంప్ ఉంది. పెట్రోల్ ఆడ కూడా పెట్రోల్ బంకులేనా? ఓకే, మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? గుంటూరు, ఏలూరు. ఎంతవరకు చదివారండి? బీకామ్. ఓకే, పాస్ అయ్యారా? పాస్ కాలేదు. పాస్ కాలేదా? ఏంటి, ఎందుకు? ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాయలేక. ఓకే, అయితే మీరు ఇంటర్మీడియట్ ఇప్పుడు బీకామ్ చెప్పకూడదు, మీరు ఇంటర్మీడియట్ అని చెప్పాలి. అదే చదువు ఆడుకొని చదివారు అంతే, చదువు పూర్తి కాలేదు అక్కడ. ఓకే, తర్వాత పిల్లలు ఎంతమంది సార్? నాకు 2 పిల్లలు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నారు. ఇప్పుడు 7th క్లాస్. ఓ చిన్నపిల్లలు. ఇంకా 2 ట్విన్స్? ఓకే ఓకే, నాకు ట్విన్సే, పాపలు 2 నాకు. మీకు? 2 బాబులే. 2 బాబులు. ఆపోజిట్లో ఉన్నాము. నాకు 2 పాపలు. రామ్ లక్ష్మణ్ పేరు. ఓకే ఓకే, నాకు 2 పాపలు. 8th క్లాసు. ఓకే, 7th క్లాస్. కోవెలమూడి నాని గారి యొక్క భవిష్యత్తు లక్ష్యం ఏంటంటే ఏమంటారు? వీలైనంత వరకు పేదవాడికి సహాయం చేసేదే నాకు లక్ష్యం. ఈ ఏడాది కాలంలోనే అంటే డ్రైన్లు, రోడ్లు అయినా ఇంకా మీ మార్క్ చూపించడం ఏదైనా ముఖ్యంగా మెయిన్ గుంటూరు సరైన డ్రైనింగ్ సిస్టమ్, రోడ్స్, అట్లాగే డ్రింకింగ్ వాటర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ ఎట్లా మనం ఇస్తున్నాం, వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్. అనంతపురం జిల్లాతో పాటు మిగిలిన జిల్లాలలో పర్యటిస్తున్నారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి టీడీపీకి? బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కడపలో చూస్తే కమలాపురం ఎమ్మెల్యే చైతన్ రెడ్డి గారికి, కడప రెడ్డమ్మ గారికి పడ్డం లేదు. ప్రొద్దుటూరుకు పోతుంది వరదరాజు రెడ్డి, లింగారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, వీళ్ళది ఒక వర్గము. ప్రొద్దుటూరులో వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే. ఇంకా ఎమ్మెల్యేతోనే ఎవరైనా కానీ నడుస్తుంటారు. ఇప్పుడు దాంట్లో ఏముంది, దాంట్లో ఇక్కడికి వస్తే మంత్రి రాంప్రసాద్ కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకిస్తారు సార్. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు వర్గం. అంతేనా? అంతే. సుఖవాసి సుబ్రహ్మణ్యం గారు పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళిపోయారు కదా, మీరు కనీసం సముదాయించే ప్రయత్నం చేయలేదంటారా? చేయలేదు. ఎందుకు? ఇప్పుడు పార్టీ నాయకత్వం మీద, పార్టీ మీద ప్రేమ ఉండే వాళ్ళతోనే మేము ప్రయాణం చేస్తాం. మనసు ఒకటి, ఇక్కడ మనిషి ఒక చోట మనం ఏం చేస్తాం. ఆయన సోదరుడు సుఖవాసి ప్రసాద్ బాబు
ఆయన కూడా అటు ఇటు గోడ మీద నిలబడుకొని ఉన్నాడు ఆయన. సరే ఎవరైనా కానీ ముందు మా నాయకుడి మీద నమ్మకంతో మాతో పాటు ప్రయాణం చేసేవాడు ఎవరితో అయినా మేము కూడా వాళ్ళతో పాటు కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరానికి రాజకీయాలు చేసే వాళ్ళతో నిబద్ధత లేకుండా గాలికి అటు ఇటు వెళ్ళే వాళ్ళతో మేమైతే కలిసి పనిచేయడానికి సిద్ధంగా. కానీ పార్టీ కోసం ఒక నిబద్ధతతో పనిచేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారిని కిషోర్ కుమార్ రెడ్డి గారు అవుతారు ఇంకొకరు అందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కదా, ఆయన మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారంట కదా. కిషోర్ కుమార్ రెడ్డి గారికి కాన్స్టిట్యున్సీ ఆయనకు మంత్రి పదవి రాలేదని ఆయన చాలా ఆగ్రహంతో ఉన్నారు. అసలు మంత్రి అడిగింది కూడా లేదు ఆయన పాపం. లేదా మీరు ఊరినే చెప్తుంటారు ఆయన మా ఊరికైతే మాకేం వస్తుందన్న. అంతే, ఆయన మంత్రి అడిగింది కూడా లేదు. లేదు, ఇంకేం అడిగారు ఆయన? అడిగింది కూడా లేదంటుంది. ఓకే ఓకే, చూద్దామని అయితే మొత్తం రాయలసీమను చెక్కబెట్టే పనిలో ఉన్నారు. రాయలసీమను చెక్కబెట్టడంతో పాటు భవిష్యత్తులో మీరు కూడా మేయర్ కుర్చీ నుంచి మరో స్టెప్ ఎక్కి శాసనసభలోకి అడుగు పెట్టాలని కోరుకుంటానన్నా. థ్యాంక్ యూ అన్న, నమస్తే. థ్యాంక్ యూ నారాజు గారు.